డాక్టర్ గోపాల్ రెడ్డి గాదే అక్షరం లేని ఊరిలో మొదలైన ఒక నడక అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటి వైద్య నిపుణుడిగా వేలాది ప్రాణాలకు భరోసా ఇచ్చింది. ప్రవాస భారతీయులను ఏకం చేస్తూ తెలుగు నేల ఆత్మగౌరవాన్ని ఖండాంతరాల్లో రెపరెపలాడించింది. శ్రమకు నిలువుటద్దం, నిశ్శబ్ద సేవకి సార్థక రూపం, మనసున్న మహారాజు, ఆటా మాజీ అధ్యక్షుడు డాక్టర్ గోపాల్ రెడ్డి గాదే గారు. ఇది ఒక సామాన్యమైన వ్యక్తి ప్రయాణం కాదు. సేవా గుణానికి, ప్రతిభకు, మాతృభూమికి పట్టం కట్టిన ఒక మహోజ్వల ఘట్టం. వరంగల్ జిల్లాలోని ఒక చిన్న పల్లెటూరు నుంచి అమెరికాలో అగ్రశ్రేణి వైద్యుడిగా, తెలుగు సమాజానికి అగ్రగామి నాయకుడిగా ఎదిగిన మహోన్నత వ్యక్తిత్వం డాక్టర్ గోపాల్ రెడ్డి గాదే గారు. అమెరికాలోని కాలిఫోర్నియా నగరంలో అత్యుత్తమ గైనకాలజిస్టుగా వేలాది మంది కుటుంబాల్లో వెలుగులు నింపారు. తల్లిని, శిశువును కాపాడే ప్రాణదాతగా ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఆయన అందించిన సంస్కారంతోనే ఆయన కుమారుడు కూడా తండ్రి బాటలోనే వైద్య వృత్తిని ఎంచుకుని సమాజానికి సేవ చేస్తున్నారు. కేవలం వైద్యానికే పరిమితం కాకుండా ఆటా అధ్యక్షుడిగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. ప్రవాస భారతీయులను ఏకం చేయడంలోనే కాకుండా తెలుగు భాష, సాహిత్యం, సాంస్కృతిక వైభవాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషించారు. నవలలు, కథలు, నాటకాలు, కవిత్వ పోటీల ద్వారా ఎందరో రచయితలను ప్రోత్సహించారు. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం టీడీఎఫ్ అధ్యక్షునిగాను ఆ సంస్థ నుంచి కూడా సొంత నేల ప్రగతికి ఎంతగానో తోడ్పడ్డారు. పదవులు, పురస్కారాల కంటే ఆయన వ్యక్తిత్వమే ఆయనకు నిజమైన కిరీటం. మాట కంటే ముందే శ్రోతగా వినే గుణం, అధికారం కంటే ప్రేమతో సమన్వయం చేసే తత్వం డాక్టర్ గోపాల్ రెడ్డి గాదే గారిని సమాజంలో ఒక మహోన్నత నాయకుడిగా నిలబెట్టాయి. ప్రేమకు సార్థకత, నాయకత్వానికి నిలువుటద్దం డాక్టర్ గోపాల్ రెడ్డి గాదే గారిని ఆటా కుటుంబం శుభాభివందనాలు తెలియజేస్తోంది. ఆటా వేదికపై సాదరంగా స్వాగతం పలుకుతోంది.